వైజాగ్ ఇప్పుడు నీకు బెంగళూరు, హైదరాబాదు, వైజాగ్ గురించి ఇంత చర్చ జరుగుతుంది అంటే బెంగళూరు, హైదరాబాద్తో కూడా వైజాగ్ గురించి చర్చ చేస్తున్నారంటే అందరు కూడా ఈ వైజాగ్ ప్రజలు మిమ్మల్ని ఆదరించలేదు కదా. ఆదరించకపోవచ్చు కానీ దానికి టైం రావచ్చు కానీ బట్ జగన్ జగన్ గారు దాన్ని కరెక్ట్గా గుర్తించినాడు. వైజాగ్ ఉన్నటువంటి పొటెన్షియల్ ఇదంతా కూడా గుర్తించినాడు. రాజధాని కూడా అక్కడ కూడా కొంత అక్కడ ఇక్కడ 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచన. అమరావతి చెయ్యమనే మాట జగన్ చెప్పలేదు. ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు అమరావతిది కూడా మన ఎన్నికల ఫలితాల తర్వాత మాట్లాడడానికి ఇబ్బంది కావచ్చు కానీ బట్ ఇప్పుడు అమరావతి చూస్తున్నాం అదొక నీటి గుంట మాదిరి తయారైపోయింది. ఎంత ఖర్చు పెట్టాలి ఆడ బిల్డింగ్స్ కట్టాలంటే ఇంకోటి కట్టాలంటే అమరావతిలో ఉన్న ఇబ్బందులు. జగన్ మొన్న కూడా సజ్జల గారు వెళ్ళని చెప్పిందంటే పక్కన విజయవాడ ఉంది, యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ ఏరియా ఉంది, నర్సరావుపేట, అక్కడంతా కూడా జనం ఉన్న చోట డెవలప్ చేయకుండా అడవుల్లో తీసిపోయి కొత్త రాజధాని ఎవడన్నా ప్రపంచంలో రాజధాని అట్లా నిర్మించినారు ఎవడన్నా? నువ్వు 10 బిల్డింగులు కడతావు కానీ ఊర్లో జనం ఇండ్లు అన్నీ నువ్వే కడతావా? ఎట్లా సాధ్యమవుతుంది గవర్నమెంట్కి అవన్నీ కూడా? అందుకని అది కష్టము. మన రాష్ట్రానికి ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా